వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సింగనమల నియోజకవర్గంలో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శైలజానాథ్ తెలిపారు. గారెదిన్నె మండల పర్యటనలో కార్యకర్తలతో సమావేశమై ఆయన ఈ నెల 21 నార్పల మండల కేంద్రంలోని ఎస్పీ ఫంక్షన్ హాల్లో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 1000 మందితో రక్తదానం చేయించి రికార్డు సృష్టించాలని పిలుపునిచ్చిన ఆయన రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి 3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేందుకు సింగనమల వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వై నారాయణ రెడ్డి, కన్వీనర్ ఎల్లారెడ్డి, ఓబిరెడ్డి, సుంకిరెడ్డి, ముకుందాపురం ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు. మహేష్ నమస్తే అయ్యా. జరుగుతా ఉంది. ముప్పై 31వ తారీఖున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సమయంలో మనం నాయకుడిని పెద్ద ఎత్తున బలపరచాలి, అట్లే నాయకుని ఆశయాలను జాలకి తీసుకెళ్ళాలి. సందర్భంగానే ఈ రోజున్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే క్రమంలో సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అనే ఒక విషయాన్ని మనం చెప్పాలి. అంటే మన కార్యకర్తలు ధైర్యంగా ఉండడం కోసం, అట్లాగే ఆపకోళ్ళు కొద్దిగా వెనక చూసుకోవడం కోసం చెప్పవసరం. సో నార్పల్లో ఒక కాన్స్టిట్యున్సీ యాక్చువల్గా గార్లదిన్లో పెట్టాలని అనుకున్నాం. గార్లదిన్లో పెట్టాలనుకున్నప్పుడు అక్కడ వీలు కాలే, ఎందుకంటే బస్సు స్థలం ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పి వీలు కాలే మనకి. సో నార్పల్కి షిఫ్ట్ చేసుకున్నాం. ఒక దాదాపు 1000 మందితో రక్తదానం చేయాలని ఇప్పుడు ఆలోచన. ఇలా ఏం చేయమని చేస్తారు కానీ రక్తం వేయాలంటే భయపడతారు మా వాళ్ళు, రక్తం వేయాలబ్బా అని. కానీ అనంతపురం జిల్లాలో అది పెద్ద సమస్యగా ఏమి ఉండదు ఎప్పుడు. కాబట్టి గాల్దిన నుండి ఒక 250 మంది పేరున రాసుకొని రక్తదానానికి రావాలి. ఆ మాట చెప్పిపోదామని నేను వచ్చాను అంతే, అందుకంటే ఇంకేం లేదు. అన్ని గ్రామాల్లో మాట్లాడుకొని పిల్లలు ఉన్నారు, జగన్మోహన్ అంటే విపరీతంగా అభిమానించే పిల్లలు ఉన్నారు. కనుక ఆ కార్యక్రమం గురించి మీతో మాట్లాడి అక్కడ ఎస్వి ఫంక్షన్ హాల్ అనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది, బాగుంది. 1000 మంది అట్లా ఇట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నా నేను. మన వైపు నుంచి మాత్రం 250 తగ్గకుండా ఇక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచే మొదలుపెట్టి పేర్లు రాసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసుకొని పెట్టుకోవాలా. మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ బ్లడ్ బ్యాంక్ కానీ, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కానీ మనం తీసుకుంటాం. అట్లాగే ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటా ఉన్నాం. ఒక 3 lakh ఇన్సూరెన్స్ వచ్చేదని కూడా ప్లాన్ చేద్దామని. దాంతోపాటుగా అఫిషియల్గా సర్టిఫికెట్ ఉంటుంది, అంటే మన పార్టీ నుంచి కూడా ఉన్న సర్టిఫికెట్ దాంట్లో ఉంటుంది. ఏ మండలం వాళ్ళు ఎంతమంది ముందు చెప్తే కొట్టించిన తర్వాత ఆ సర్టిఫికెట్లన్నీ కూడా త్రూ మండల ప్రెసిడెంట్ ద్వారా దాన్ని మనం జిల్లాలోకి పంపిస్తాం. పొద్దున్నే 11 గంటలకి మొదలవుతుంది. 11 గంటలకు ఎందుకన్నా అంటే ఏదైనా స్థానికంగా ఎవరైనా కేక్ కోసుకుంటామనే ఆలోచన ఉండే అవకాశం ఉంటుంది. సో అందరినీ గుంపేసుకోవడానికి, అట్లాగే ఏకతాటి మీద రావడానికి కూడా ఉపయోగపడుతుందని 11 o'clock పెట్టుకోవడం జరిగింది. సో ఇది ర్యాలీలకు వచ్చేట్లా కాదు, ఇది మోటివేషన్ ఉండాలి. మన పిల్లలు ఒక త్యాగబుద్ధిని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల పటిష్టమైన విశ్వాసాన్ని చెప్పే ఒక కార్యక్రమం. అంటే జనానికి ఉపయోగపడతాం, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళం ఎప్పుడు జనానికి ఉపయోగపడతాం, కష్టంలో సుఖంలో ఉంటామని చెప్పే కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన శిబిరం నార్పల ఎస్వి ఫంక్షన్ హాల్లో మొదలవుతుంది. దీంట్లో ఆప్షన్ లేదు. ఆ ఖాళీని పూర్తి చేయడం మన బాధ్యత. 250 మందిని తీసుకెళ్ళడం అనేది మన పని. అయితే
నార్పల వాళ్ళు 250 అంటున్నారు. 21 సండే. సో కార్యక్రమం అంతా ముగించుకొని ఉన్నది ఏదో అక్కడ తినేసి మళ్ళీ మనం 1 2 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తాం. ఇది కార్యక్రమం.